జీలకర్ర అంత శక్తివంతం, బెల్లానికి నిలవదోషం లేదు. ఓ శనగపిండితోటో బియ్యపిండితోటో మీరు అపూపములు అంటే నైవేద్యానికి పిండి వంటలు చేశారనుకోండి, నిల్వ పదార్థంతో చేశారు కాబట్టి అది ఈశ్వరారాధనకు అర్హతను పొందదు. ఎప్పుడైనా ఈశ్వరుడు దాన్ని స్వీకరించాలి అని మనం అనుకుంటే దాని మీద బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెడతారు. తప్పకుండా ఏదైనా ఒక వంట చేసి పట్టుకొచ్చారనుకోండి, పులగం బెల్లంతో చేసింది అయితే ఇబ్బంది లేదు, పట్టుకొచ్చారనుకోండి దాని మీద ఒక చిన్న బెల్లం గడ్డ పెట్టి నైవేద్యం పెడతారు. ఎందుకు అట్లా పెడతారు అంటే బెల్లానికి ఒక్కదానికే నిలవదోషం లేదు. ఈ జీలకర్ర బెల్లం ఈ రెండింటినీ నూరితే వచ్చేటటువంటి ధనాత్మకమైన విద్యుత్తు వారి కొరకు వీరు, వీరి కొరకు వారు సంతోషంగా ఇష్టములను త్యాగము చెయ్యగలిగిన బుద్ధి అంకురిస్తుంది. దాన్ని ఒండరుల యందు ప్రీతి కలుగుట అంటారు. ఉదాహరణకి నాకేదో